కేవలము ఈ వనభోజనాలప్పుడే ఒక వనభోజనాలు ఏర్పాటు చేసుకొని కుల సంఘాలు అన్ని కలవడము, ఏదో భోజనం చేయడము, మనందరం కలిసి ఉన్నామనేటువంటి మెసేజ్ ఇవ్వడం ముఖ్యం కాదు. నిజంగా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు, ఏ కులమే కూడా సమాజంలో సభ్యులు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేసేటువంటి సంఘమే నిజమైన కుల సంఘం. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక సమస్యలతో తల్లడిల్తూ ఉంటారు. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత దానికోసమే సంఘాలు. అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మాకు ఒక ఏసీ ఆఫీసు, నాకు ఒక విజిటింగ్ కార్డు, నా ఫోటో, దీనికోసం సంఘాలు పనిచేయదు. సంఘ కమిటీలు దీనికోసం పనిచేయదు. సంఘ కమిటీలు దేనికోసం అనుకుంటారంటే ఆ సమాజంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క కష్టాలను తీర్చడానికి అందరం కలిసిమెలిసి ఉండి ఇలా దేశానికి కానీ హిందూ సమాజానికి కానీ ఇక్కడ ఆపద వస్తే కష్టం వస్తే మన ఐక్యతను ప్రదర్శించడానికి మాత్రమే సంఘాలను ఏర్పాటు చేసుకుంటాం మనం. దాన్ని రాజకీయ కోణంతో నేను ఎంపీ గెలవాలి, నేను ఎమ్మెల్యే గెలవాలి, నేను ప్రధానమంత్రిని కావాలి, లేకుంటే రాష్ట్రపతిని కావాలి, నేను గవర్నర్ కావాలి, మంత్రిని కావాలి, దానికోసం సంఘాలు పనిచేయదు, దానికోసం మాత్రమే నాయకులు పనిచేయదు. కానీ అవసరం తప్పకుండా రావాల్సిందే, బయటికి రావాల్సిందే, 100% రావాల్సిందే అవసరం ఒకటి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇలా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం. ఫస్ట్ మనం భారతీయులం, ఈ దేశంలో పుట్టడం గర్వకారణం, మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందువుగా పుట్టడం పూర్వజన్మ సుకృతం మనకు. అందుకే కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతర సామాజిక వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఐక్యతగా ఉండండి. హిందూ ధర్మానికి ఆపదొస్తే కాపు సంఘం సభ్యులు, కాపు సంఘం అంతా కూడా రోడ్డుకి ఎక్కి కాషాయం జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని గర్జిస్తే, గాలిస్తే దాన్ని స్ఫూర్తి చేసుకుని, అరే కాపు సంఘం వాళ్ళు హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నారట, మన కుల సంఘం ఎందుకు పనిచేయదు, వాళ్ళకంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి ఒక వాతావరణం నిర్మాణం చేసే స్థాయికి ఇలా కాపు సంఘం రావాలి. కులం కోసం పనిచేయడం తప్పలేదు, కానీ కులం కోసం మాత్రమే పనిచేయద్దు. కులం గురించి ఆలోచన తప్పు కాదు, కేవలం కులం గురించి మాత్రమే ఆలోచన తప్పు. ఇవాళ ఫస్ట్ మనం భారతీయులము, హిందువులు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నా లక్ష్యం వల్ల ఒకటే, నాకు మంత్రి పదవులు ముఖ్యం కాదు, ఎంపీలు ముఖ్యం కాదు, రాజకీయాలు ముఖ్యం కాదు. నేను హిందువు ఉండబట్టి హిందూ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తా. తెలంగాణ రాష్ట్రంలో 80% ఉన్న హిందువులను అనుకోవచ్చు. చాలా మంది అరే మొన్న జుబ్లీస్ లో బండి సంజయ్ మాట్లాడిన ఓట్లు వల్ల జరిగింది 2 రోజులు, నేను జరిగింది 3 మీటింగ్లు, పర్మిషన్లు ఇవ్వలే, అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఒక జుబ్లీస్ ఫలితాలే హిందూ ధర్మాన్ని ఏలన చేసే స్థాయికి రావద్దు. జుబ్లీస్ హిందూ సమాజం ఆలోచించాలి, తెలంగాణ రాష్ట్రంలో నుండి ఆంధ్ర రాష్ట్రం నుండి హిందూ సమాజం ఆలోచించాలి. నేను ఇంకా ఓడాను, నేను జుబ్లీస్ లో ఓడిపోయింది అని చెప్పి ఇంకా నేను ఇంకా కసితో పనిచేస్తా, ఇంకా పట్టుదలతో పనిచేస్తా. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ కాపు సంఘం యొక్క వేదికగా మాట్లాడుతున్నాను నేను. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% నుండి హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. 12% ఓట్ల కోసం రాజకీయ పార్టీలు అన్ని పోయి వాళ్ళకు జోక్తుందో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ హిందువుల కోసం మాత్రమే పనిచేసే విధంగా. అట్లా అని చెప్పి నేను ముస్లిం సమాజాన్ని కించపరచలేను, ముస్లింల మనోబలాన్ని కించపరచలేను, క్రైస్తవుల మనోబలం కించపరచలేను, ఇతర మతాలను కించపరచకన్నా ధర్మం గురించి మాత్రం గొప్ప చెప్పుకుంటాను. దానిలో వెనుకలు పోయలేదు. దాని ధర్మానికి ఆపద వస్తే, కష్టం వస్తే పక్కా హిందువుగా గర్జిస్తా, గాంధిస్తా, రోడ్డు మీద కొట్లాడతా. దానిలో ఏ మనవం లేదు. నేను ఏడిపోయినా గిదే ధర్మం గురించి చెప్తాను. నా గురించి వేరే ఆశించదు, నేను ఈ ధర్మం కోసం మాత్రమే పనిచేస్తాను. కాబట్టి మిమ్మల్ని నా దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తే తప్ప నేను మీ దారిలోకి రాను.